దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. ఈ లేఖన భాగ ప్రారంభం చూడండి. భయపడి అనే మాటతో ప్రారంభమైంది. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. సామెతల గ్రంథములో సొలొమోను భక్తుడు చెప్పాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల ఆయనను భయపెట్టింది. ఆ వ్యక్తి పేరు యాకోబు. యాకోబు తన కుటుంబ సభ్యులందరిని విడిచి వాళ్ళ మేనమామ అయిన లాబాను ఇంటికి వెళుతున్నాడు. ఒక ప్లేస్కి వచ్చేటప్పటికి పొద్దుపోయింది. బాగా చీకటి ఉండుట చేత అక్కడ నుండి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించక అక్కడే ఈ రాత్రి ఉందామని చెప్పి ఆ రాత్రి అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. అక్కడే ఒక రాయి తీసుకుని ఆ రాయి తలగడగా పెట్టుకుని అక్కడ పండుకున్నాడు. అది చాలా మైదానం, అంటే చుట్టూ నరమానవుడు లేడు, అంతా పొలాలు, ఏ ఒక్క మనుషుడు కూడా లేడు. అక్కడ కఠికమైన చీకటి. ఆ కఠోరమైన చీకటిలో ఏ మనుషుడు సంచరించని ఆ ప్లేసులో ఆ యాకోబు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. ఇక ప్రయాణం కొనసాగించే అవకాశం లేదు, అంత కారు చీకటి ఉంది. ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం, తెల్లవారిన తర్వాత మళ్ళీ మనం ప్రయాణం కొనసాగిద్దామని చెప్పి యాకోబు అక్కడ కాసేపు పండుకోవటానికి తీర్మానం చేసుకుని పండుకున్నాడు. బాగా కాలి నడక నడిచాడు, రోజంతా తిరిగాడు కాబట్టి పండుకున్న తోడనే నిద్ర పట్టేసింది. ప్రశాంతమైన నిద్రకు వెళ్ళిపోయాడు. స్తోత్రం. మంచి నిద్రలో ఒక కల పడింది ఆయనకి. ఆ కల ఏంటంటే, భూమి మీద నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఇది కల. ఈ కల రాగానే యాకోబు ఒక్కసారిగా తుల్లిపడ్డాడు. ఒక్కసారిగా లేచాడంతే. లేచి కూర్చుని ఇప్పుడు భయపడి, కల రావటంతోనే యాకోబుకి ఏమొచ్చింది చెప్పండి? భయం వచ్చింది. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం. ఎందుకు ఈ స్థలము భయంకరమైంది? యాకోబును మనం అడుగుదాం, ఏమండి ఈ స్థలము భయంకరమైంది అన్నావు, ఎందుకు ఈ స్థలం భయంకరమైంది, ఎందుకు చెప్పావు ఇది భయంకరమని? ఆయన అంటున్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు ఆయన. ఈ స్థలము భయంకరమని యాకోబు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, ఇది దేవుని మందిరము అంటున్నాడు. అంటే యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది దేవుని మందిరము. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నాడని యాకోబు భ్రమ చెందాడు. యాకోబు భ్రమ చెంది ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది భయంకరం. యాకోబు అన్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరమైంది. ఎందుకైందంటే, భయంకరుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ ప్లేస్ ఒక ప్రత్యేకమైంది అన్నాడు యాకోబు. కానీ అక్కడ విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఎలవలేదు, ఇక్కడ లేనయ్యా, నేను నీకు చూపించింది ఎందుకంటే నీతో నేను వస్తున్నాను. ఈ ప్లేసులే కాదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతో నేను వస్తా, నీ దగ్గరకు వచ్చేస్తా, నేను నిన్ను బట్టి వచ్చే ఇక్కడికి. ఈరోజు దేవుడు ఇస్తున్న సందేశం ఏంటంటే, స్థలము నాకు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు నువ్వు నాకు ఇంపార్టెంట్. యాకోబు, నీవు నాకు ఇంపార్టెంట్. ఓ మనుషుడా, నీ పేరేదో ఆ పేరు పెట్టి పిలిచి, నీవు నాకు ఇంపార్టెంట్. నేను నిన్ను కాపాడటానికి, నేను నిన్ను రక్షించడానికి, నేను నీకు అన్ని విధాల సహాయం చేయటానికి నీకు తోడుగా నేను వస్తున్నా. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నావు, భయపడుతున్నావు కాబట్టి నీకు ధైర్యం చెప్పడానికి నేను ఒక చిన్న దర్శనమిచ్చా, నేనున్నానని. నువ్వు దాన్నేమన్నావంటే ఈ ప్లేస్ గొప్పదంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించగలను. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదించాలని నీ చుట్టూ తిరుగుతున్నా. ఎవరు తిరుగుతున్నారు? దేవుడు తిరుగుతున్నాడు. దావీదు భక్తుడు ఏమన్నాడు? 23వ కీర్తన 6వ వచనం,
నేను బ్రతుకు దినములన్నీయు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా వెంట వచ్చును. దావీదు వెంట వెళుతున్నాయి. ఏమై చెప్పండి? కృప వేరు, క్షేమం వేరు. ఈ రెండు వెళుతున్నాయి. భూమి మీద ఏ మనుషుడైనా దేవుని దగ్గర వెతికేది ఈ రెండే, కృప, క్షేమం. ఈ రెండే వెతుకుతాడు. కృప వలన చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. క్షేమము మనకంతా మేలే జరుగుతుంది. ఈ రెండిచ్చేది దేవుడు ఒక్కడే. స్తోత్రం. భూమి మీద ఏ మనుషుడు ఏ దేవుణ్ణి ఆరాధన చేసినా దేవుని యొద్ద నుండి ఆశించేది కృప మరియు క్షేమం. వీటిని ఎతుకుతూ మనుషులందరూ తిరుగుతున్నారు. అదే నేను మీకు చెప్పే పాయింట్. ఈ కృపను వెతుక్కుంటూ మనుషులు తిరుగుతున్నారు, ఈ క్షేమాన్ని ఎత్తుకుంటూ మనుషులు తిరుగుతున్నారు. కానీ దావీదు అంటున్నాడు, అవి నా చుట్టూ తిరుగుతున్నాయి. ఓ అవివేకులైన మనుషులారా, కృపను వెతుక్కుంటూ మీరు తిరుగుతున్నారేమో, క్షేమాన్ని ఎత్తుకుంటూ మీరు తిరుగుతున్నారేమో. నేను మీకు చెబుతున్నా, అవి రెండు నా చుట్టూ తిరుగుతున్నాయి. స్తోత్రం. ఎంత దమ్ము కావాల మాట చెప్పాలంటే, ఎంత దమ్ము కావాల మాట చెప్పాలంటే, దావీదు చెప్తున్నాడు, కృపాక్షేమములు నా వెంటే వస్తున్నాయి. అంటే ఏంటి? దావీదు ఏమిస్తున్నాడు మెసేజ్? నేను కృపను వెతకటం లేదు, క్షేమమును కూడా నేను వెతకటం లేదు, నేను వెతుకుతుంది దేవుణ్ణి. స్తోత్రం. ఆ దేవుడు నాకు దొరికేశాడు, ఆ దేవుణ్ణి నేను కనుగొన్నాను, ఆ దేవుడు నాకు పరిచయం అయిపోయాడు, ఆ దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. ఆ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తాయి ఇవి నా ఎంపటే. ఇవి నా ఎంపట ఎందుకు వస్తున్నాయి అంటే నా దేవుడు నాతో వస్తున్నాడు. స్తోత్రం. యాకోబు ఆ లాజిక్ మర్చిపోయాడు. చదవండి ఆదికాండం 28 అధ్యాయం 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యంగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి. యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు యాకోబును దీవిస్తున్నాడు. ఆమె ఏమని దీవిస్తున్నాడు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏమండి నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి పరవాసివైన దేశములో నీవు స్వాస్థ్యముగా పొందుటానికి. ఇన్ని రకాలుగా దేవుడు యాకోబును దీవిస్తున్నాడు. స్తోత్రం. దేవుడు దీవిస్తున్నాడంటే యాకోబు యొక్క తండ్రి అయిన ఇస్సాకు దీవిస్తున్నాడు. ఇస్సాకు యాకోబును దీవించి పంపిస్తే ఆ దీవెన యాకోబుని ఫాలో అవుతుంది, యాకోబు వెంట వెళుతుంది. స్తోత్రం. ఆ దీవెన యాకోబు మీద ఉంచటానికి దేవుడు ఆయన వెంట వెళ్తున్నాడు. స్తోత్రం. ఇప్పుడు మనం ఏమి సంపాదించాలి? దేవుని దగ్గర దీవెనను సంపాదించాలి, దేవుని దయను సంపాదించాలి, దేవుని కృపను సంపాదించాలి. ఓవరాల్గా దేవుడు మన జీవితంలోనికి రావాలి. యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్తున్నాడు. వెళుతున్న ఈయనతో కూడా దేవుడు బయలుదేరాడు. అది ఈరోజు పాయింట్. నీ జీవితంలో కూడా నువ్వు యేసయ్యని నమ్ముకున్న దగ్గర నుంచి నీ జీవితం ప్రయాణము ప్రారంభమైంది. ఇప్పుడు నీకు అర్థం కావాలి, నీతో పాటు నీ దేవుడు కూడా బయలుదేరాడు, నీతో పాటు నీ దేవుడు కూడా ప్రయాణము చేస్తున్నాడు. నువ్వు ఏ సమస్యలోకి వెళ్తే ఆ సమస్యలో యేసయ్య ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఏ బాధలో ఉన్నావో ఆ బాధలో నీతో పాటు యేసయ్య ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఏ ఆనందముతో ఉన్నావో ఆ ఆనందములో యేసయ్య ఉన్నాడు. అంటే నీకు జరిగిన ప్రతి ఇన్సిడెన్స్లో యేసయ్య, నువ్వు యేసయ్యను
సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నీతో ఆయన ట్రావెల్ చేయటం ప్రారంభిస్తాడు. ఇది పాయింట్. మోషేతో అన్నాడు, ఇది మొదలుకొని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మళ్ళీ మోషే అడగల, నువ్వు నాతో రా, నువ్వు నాతో రా అని. స్తోత్రం. ఒకేసారి సేనాయి పర్వతం మీద మోషే దేవుణ్ణి అడిగాడు, నువ్వు నాతో రా ప్రభా, లేదా ఎవరినైనా పంపించు, ఎవరిని పంపకుండా నన్ను మాత్రం వెళ్ళమని నువ్వు చెప్పొద్దన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అంటే అప్పుడు చెప్పాడంటే ఎప్పుడు దాకా వస్తాడు చెప్పండి? కనాను వెళ్ళేంత వరకు దేవుడు తోడుగానే వస్తాడు. మళ్ళీ దేవుడిని పిలవాల్సిన అవసరం ఉందా? లేదు. యాకోబును తండ్రి అయిన ఇస్సాకు దీవిస్తే ఆ దీవెనతో పాటు యాకోబుతో పాటు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. అంటే దేవుడు ఎక్కడి నుంచి బయలుదేరాడు? వాళ్ళ పుట్టింటి కాడ నుంచి, యాకోబు పుట్టింటి కాడ నుంచి యాకోబుతో దేవుడు బయలుదేరాడు. మళ్ళీ దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటి? మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ తండ్రి ఇంటికి చేర్చాలి. పాయింట్ అర్థమైందా? ఇస్సాకు ఇంటికాడ నుంచి యాకోబు బయలుదేరితే యాకోబుతో పాటు దేవుడు కూడా బయలుదేరాడు. బయలుదేరిన దేవుడు ఏం చేయబోతున్నాడు? మళ్ళీ యాకోబును తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టబోతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు నీకు ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో నువ్వు వెళ్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీతో పాటు యేసయ్య కూడా శ్రమలోకి వచ్చేసాడు. నువ్వు ఒక ప్రయాణం అవుతున్నావంటే నీతో పాటు యేసయ్య కూడా ప్రయాణం అవుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, నువ్వు యేసయ్యతో నిబంధన చేసుకుంటావో, అప్పుడే యేసయ్య నీతో ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. స్తోత్రం. నీ పట్ల దేవుని ఆలోచన నెరవేర్చేంత వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఇది పాయింట్. యాకోబు జీవితంలో దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, యాకోబు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నావు, ఇక్కడ పరిస్థితులు బాగోలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీకు తోడుగా ఎవరు రావట్లేదు, కానీ నీకు ఒక సమాచారం నేను ఇస్తున్నా, నేను నీకు తోడుగా వస్తున్నాను, నేను నీకు తోడుగా వస్తున్నాను, అన్నింటిలో నీకు సహాయం చేస్తా, నీకు తోడుగా, నీకు అండగా, నీకు నీడగా, నీ సమస్త విషయాలు నేనుండి చూసుకుంటా, మళ్ళీ నేను తీసుకొచ్చి నీ తండ్రి ఇంట కూర్చోబెడతా. ఆమెన్. యాకోబు పట్ల దేవుని యొక్క ప్రణాళికది. స్తోత్రం. నీ జీవితంలో కూడా నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. కనుకనే నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు. కానీ ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఖతమైపోతున్నావు. జాగ్రత్తగా రండి. యేసయ్యను నమ్ముకున్న నీతో దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావంటే ఏదో నమ్ముకున్నావని కాదు, నీ బాధలు పోతాయని నమ్ముకోవటం కాదు, నీ రోగాలు పోతాయని నమ్ముకోవటం కాదు, నీ సమస్యలు తీరతాయి కాబట్టి నమ్ముకోవటం కాదు. యేసయ్యని నువ్వు నమ్ముకుంటున్న ఆ విధానం ఏదైతుందో అది దేవుడు నీ జీవితంలో ప్రారంభించిన ప్రక్రియ. అది దేవుని ప్లాన్. నిన్ను పట్టుకోవాలి అంటే నీ జీవితంలోనికి యేసయ్య రావాలి, వచ్చి నీ జీవితాన్ని అందంగా మార్చటం దేవుని యొక్క ప్రణాళిక. స్తోత్రం. నీకు ఏదైతే ప్రధానమైన సమస్య ఉందో దానిని నీ చేత ఓడింపజేసి నిన్ను గెలిపించాలి దేవుని యొక్క ప్రణాళిక. యాకోబును దేవుడు దీవించాలనుకున్నాడు. దట్స్ ఆల్. అన్ని విధాలా దీవిస్తాడు. ఏ ఒక్క విషయంలో కూడా యాకోబును వదిలిపెట్టలేదు. ఆ మెసేజ్ యాకోబుకి ఇస్తున్నాడు. యాకోబు అంటాడు, ఈ ప్లేసు భయంకరం అంటున్నాడు. యాకోబు దేవుని చిత్తములో ఉన్నాడు కాబట్టి యాకోబుతో దేవుడు బయలుదేరాడు. కానీ యాకోబు యొక్క మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ప్లేస్ ఇంపార్టెంట్ అంటున్నాడు. ఈ ప్లేస్లో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. దేవుడు అన్నాడు, ప్లేస్లో లేనయ్యా, నీలో ఉన్నా. ఆమేన్. నీలో ఉన్నాడు దేవుడు. స్తోత్రం. నీలో ఉండి నీ జీవితాన్ని తన స్వాధీనంలో నీకు తీసుకొని నీ జీవితాన్ని అందంగా మార్చే పని ఒకటి పెట్టుకున్నాడు. నీ జీవితానికి ఒక పరమార్థం కలిగించే పని ఒకటి పెట్టుకున్నాడు. నా జీవితంలో ఒక సమస్య ఉంటుంది, నీ జీవితంలో ఒక సమస్య ఉంటుంది, దానిని ఓడింప చేయాలి నీ చేత. అది దేవుని యొక్క ప్లాన్. నిన్ను గొప్ప చేయాలి. స్తోత్రం. అబ్రాహాము జీవితంలో ఒక సమస్య, ఆయనకు వారసుడు లేడు, ఆయనకు సంతానం లేదు, కానీ ఆయనకి విస్తారమైన ఆస్తి ఉంది, ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ అబ్రాహామును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నీ సమస్య నీ చేతనే ఓడింపజేస్తా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటా. నా బ్రతుక నేనే అంతంత మాత్రం ఏడుస్తున్నా, నా బతుక్కే మేలేదో కీడేదో తెలియకుండా ఉండే, నా జీవితంలో మేలనేదే లేదు. కానీ దేవుడు వచ్చి అన్నాడు, నీ ద్వారా
అనేకులను నేను దీవించబోతున్నాను అన్నాడు. నీ ద్వారా అనేకులను నేను. అప్పుడు నా మైండ్ ఎట్టుంది? నా బతుకే ఎడారి బతుకు, నా బతుకులో అసలు వర్షమే లేదు, ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు నాకు, విజయం అంటే ఏంటో నాకు తెలియదు, మేలు అనేది నాకు తెలియదు. ఏదన్నా ఒక మేలు పొందుకున్నానంటే 3 రోజులు పట్టపగలై మొత్తం పోతుంది. నాకే గతి లేదు, నేను ఇంకొకరి కొరకు ప్రార్థన చేయటమా అనుకున్నాను నేను. దేవుడు అన్నాడు, నువ్వు పడే బాధను బట్టే అనేకులను నేను దీవించబోతున్నాను. స్తోత్రం. యాకోబు జీవితంలో దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్న పాయింట్ ఏంటంటే, నీవు నాకు ఇంపార్టెంటు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటా, నిన్ను ఆశీర్వదించడానికే నీతో నేను వస్తున్నా. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి నీకు ఇవ్వటానికి నేను వస్తున్నా. నిన్నేదైతే పట్టి పీడిస్తుందో దాని నుండి నీకు విడుదల ఇవ్వటానికి నేను వస్తున్నా. మళ్ళీ తీసుకొచ్చి నీ తండ్రి ఇంట్లో కూర్చోబెడతా, అది నా బాధ్యత అని దేవుడు అన్నాడు. కానీ యాకోబు అంటున్నాడు, ఈ స్థలము భయంకరమంది అంటున్నాడు. యాకోబు యొక్క జీవితము మనకు ఒక పాఠము నేర్పుతుంది. యాకోబును మనం ఒక పాస్టర్గా తీసుకుంటే, మనమందరము ఆయన సంఘ సభ్యులము, విశ్వాసలమని తీసుకుంటే, యాకోబు ద్వారా దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, యాకోబు నువ్వు నాకు ఇంపార్టెంట్ అయ్యా, నేను నీ జీవితంలోకి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నిన్ను దీవిస్తా, నిన్ను వెంబడించే వాళ్ళందరినీ కూడా. యాకోబు బేతేల్లో దేవుడు ఉన్నాడు అంటే కారణం యాకోబు దేవునికి ఇష్టమైన బిడ్డ. స్తోత్రం. యాకోబు కోసం బేతేలు వచ్చాడు తప్ప బేతేలతో దేవునికి ఏమీ పని. అలాగే నీ ఇంటిలోనికి దేవుడు వచ్చాడు, దేవునికి ఏం పని లేదు, కానీ నువ్వు కావాలి. నీ కోసమే వచ్చాడు నీ ఇంటికి, నీ కోసమే వచ్చాడు నీ ఊరు. వచ్చాడనేది కల్లబొల్లి మాట కాదు, వచ్చాడంటే వచ్చాడంతే. స్తోత్రం. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావు, హృదయపూర్వకంగా యేసును అంగీకరించావు కాబట్టి యేసయ్య నీ జీవితంలోకి వచ్చేసాడు. ఆ సాదృశ్యం చెప్తుంది యాకోబు జీవితం. యాకోబుతోనైనా దేవుడు నడిచింది, నీతో కూడా దేవుడు నడుస్తున్నాడు. ఆమేన్. ఒక్కొక్కసారి దేవుడు చెప్తాడు, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచి. ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? ఇది పరిశుద్ధమైన స్థలం. ఆ స్థలము పరిశుద్ధం ఎందుకైంది? పరిశుద్ధుడైన దేవుడు అక్కడికి వచ్చాడు అంటే దేవుని సన్నిధి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధముగా ఉండాలి. స్తోత్రం. యాకోబు అన్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరమైంది. దేవుడు అన్నాడు, స్థలములో ఏమి లేదు కుమారుడా, భయంకరుడైన దేవుడను నీ దగ్గరకు వచ్చా. భయంకరుడైన దేవుడు నీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే నిన్ను దీవించడానికే, నీకు తోడై ఉన్నానని మెసేజ్ ఇవ్వడానికే నీకు ఆ దర్శనం చూపించా. ఆలోచన చేయండి, మనందరికీ ఒక ఆరాధన స్థలము కావాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఎక్కడైతే బోధ జరుగుతుందో, ఏ సేవకుడైతే దేవుని స్వాధీనంలో ఉంటాడో ఆ స్థలంలో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. ఆ మందిరంలో దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. దీవెనలతో పాటు నీ అందమైన ఆత్మీయ జీవితాన్ని అందంగా కట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. నీకు కావాల్సింది నీ ఆత్మీయ జీవితం అందంగా కట్టబడాలి. యాకోబు కావాల్సింది యాకోబు జీవితం అందంగా కట్టబడాలి. యాకోబు దేనినైతే ప్రేమించాడో, యాకోబు దేనినైతే వ్యామోహించాడో, దేని కొరకైతే యాకోబు తన అన్నను నాన్నను మోసం చేశాడో అది దేవుని దృష్టిలో దోషమని యాకోబు తనంతట తాను తెలుసుకోవాలి. దానివల్ల యాకోబుకు ప్రమాదమే కానీ మేలు జరగదన్న సంగతి యాకోబు తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని కూడా యాకోబుకు దేవుడు తెలియచేయాలి. ఒక పక్క యాకోబును దీవిస్తున్నాడు, ఒక పక్క దేవుని యాకోబుని కాపాడుతున్నాడు, ఒక పక్క యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దానితో పాటు యాకోబులో ఉన్న దోషమును కూడా యాకోబు గ్రహించుకునేటట్టు చేశాడు. అందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు యబ్బోకు రేవు దగ్గర యాకోబు తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఇప్పుడు యాకోబు యొక్క జీవితం ఫుల్ఫిల్ అయిపోయింది. యాకోబును దీవించిన దేవుడు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. యాకోబుతో నడిచిన దేవుడు ఇప్పుడు నడవటానికి సిద్ధముగా ఉన్నాడు. యాకోబుతో ఉన్న దేవుడు నీతో కూడా ఈరోజు ఉండాలని ఆశపడుతున్నాడు. యాకోబుతో బయలుదేరిన దేవుడు నీతో కూడా బయలుదేరుతున్నాడు. యాకోబుతో నడిచిన దేవుడు ఈరోజు నీతో కూడా నడుస్తున్నాడు.
యాకోబును దీవించిన రీతిగానే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నిన్నును, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ సభ్యులను, నీకు కలిగిన పశువులను, దుక్కిటెద్దులను సమస్తమును దేవుడు దీవించటానికి దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. నీకున్న తలలో భారమును తీసేయడానికి దేవుడు వస్తున్నాడు. నిన్ను పట్టి పిడుస్తున్న సైతాలను కాల్చేయడానికి దేవుడు వస్తున్నాడు. తరతరాల నుండి శోధిస్తున్న సాతాను శక్తుల నుండి సంపూర్ణమైన విడుదల కలుగజేయడానికి దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. యాకోబు జీవితం ఎలాగ సార్థకత్వం అయిందో నీ జీవితాన్ని కూడా దేవుడు సార్థకత్వం చేయబోతున్నాడు. నిన్ను కూడా దేవుడు బలపరచబోతున్నాడు. దేవుడు మనం దీవించును గాక. ఒకరోజు యాకోబు మామ యాకోబుతో అంటున్నాడు, యాకోబు, నేను శకుడు గారి దగ్గరికి వెళ్ళాను. నాకేంది ఇంత తొందరగా ఇంత ఆస్తి కలిసి వచ్చింది, ఇంత గొప్పవాడిని అయ్యాను అని తెలుసుకుందామని శకుని గారి దగ్గరికి వెళ్ళా. వాడు శకునం చూసి చెప్పాడు, నీ దగ్గరకు ఒక కుర్రోడు వచ్చాడు, వాడు వచ్చినప్పటి నుండే నీకు ఆశీర్వాదం ప్రారంభమైందని చెప్పాడయ్యా. అంటే నీతో పాటు దేవుడు వచ్చి నిన్ను దీవించడమే కాదు, నన్ను కూడా నిన్ను దీవించడమే కాదు, నీతో పాటు నువ్వు అడుగు పెట్టిన చోటల్లా ప్రజలను దీవిస్తాడు. స్తోత్రం. ఇప్పుడు యాకోబును బట్టి ఒక దేశమే ఏర్పడిపోయింది. యాకోబును బట్టి ఒక దేశమే ఏర్పడిపోయింది, ఇజ్రాయేల్ దేశం. ఆ ఇజ్రాయేల్ దేశాన్ని బట్టి సర్వమానవ ప్రజలందరూ ఆశీర్వదింపబడ్డారు. కారణం, ఆ ఇజ్రాయేల్ దేశంలో నుండి లోకరక్షకుడు పుట్టాడు. ఏమి బ్లెస్సింగ్ అండి యాకోబుకి దేవుడిచ్చింది, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. అప్పుడు యాకోబు పరిస్థితి ఏందో తెలుసా? అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు. ఒకసారి అతను మోసగాడుగా ముద్రింపబడ్డాడు. ఎవరైనా యాకోబును విమర్శ చేయాలంటే ప్రతిసారి చెప్పేవాళ్ళు, నాన్నను మోసం చేసినోడు వీడు, అన్నను మోసం చేసినోడు వీడు అని. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు మోసం చేసావు, ఎలా మోసం చేసావు అది తర్వాత చూద్దామయ్యా యాకోబు. ముందు నేను నిన్ను దీవించబోతున్నాను, ముందు నేను నీకు తోడుగా రాబోతున్నాను, ముందు నేను నీకు తోడుగా వస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా కుమారుడు. ఈరోజు నీతో చెప్తున్నాడు, బిడ్డ నువ్వు నా కుమారుడు అయ్యా. నీతో చెప్తున్నాడమ్మా, నువ్వు నా కుమార్తెవు. నువ్వేం చేస్తున్నావు అనేది పక్కన పెట్టు, నువ్వేం పాపం చేస్తున్నావు అనేది పక్కన పెట్టు. నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, దేవుడి మాట చెప్తున్నాడు, హృదయపూర్వకంగా చెప్తున్నాడు, నువ్వు నా బిడ్డవు. మోసం చేసి వెళ్తున్న యాకోబుని ఎలాగ రక్షిస్తాడు అని ప్రశ్నిస్తారు. నేను రక్షిస్తా, నాకు కావాలన్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వే పాపంలో ఉన్నావో అనవసరం. దేవుడు అన్నాడు, నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను రక్షిస్తా, నేను నీకు తోడుగా వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తా, నీతో నేను మాట్లాడతా, నా ఒడిలో హాయిగా పండుకొని నిద్రపో, నేను నీతో కలలో మాట్లాడతా. యాకోబు జీవితం ఎంత అద్భుతమైనటువంటి సందేశం అండి. యాకోబుతో ఒకే మాట చెప్పాడు, మళ్ళీ నీ తండ్రి ఇంటికి తీసుకొచ్చేదాకా నేను వదిలిపెట్టనన్నాడు. 20 సంవత్సరాల పైచులుక యాకోబుతో దేవుడు ఉన్నాడు. తీసుకొచ్చి తండ్రి ఇంట కూర్చోబెట్టాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు బిడ్డ, ఆయన మాట తప్పేవాడు కాదమ్మా. ఆయన విడువాడు, ఎడబాయడు. యాకోబును మాత్రమే కాదు బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని నమ్మి, అయ్యా నువ్వు నాకు రక్షకుడిగా రా ప్రభా, నా జీవితాన్ని నీ స్వాధీనమందు తీసుకో ప్రభా, ఈ రోజు నుంచి నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా, నీ చిత్తంలోనే నన్ను నడిపించయ్యా అని నువ్వు నోరు మెదిపి హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, అలనాడు యాకోబు జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్న దేవుడే ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. ఆ దేవుడే నీ జీవితాన్ని తన స్వాధీనంలోనికి తీసుకుంటాడు.